అమరావతి పేరు చెప్పి అప్పు మీద అప్పు చేస్తుంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే వేల కోట్ల రుణాలు తీసుకోగా మరోసారి తీసుకునేందుకు సిద్ధమైంది. NABFID నుంచి CRDA తీసుకునే ఈ రుణానికి సర్కారు గ్యారంటీ ఇచ్చింది. అయితే ఇలా వేల కోట్ల అప్పు చేస్తూ ఉంటే రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం మరో 7,500 కోట్లు అప్పు చేస్తోంది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి CRDA తీసుకునే ఈ అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం అసలుకు వడ్డీకి గ్యారంటీ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి S. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రుణ సంస్థకు ఈ మొత్తం చెల్లించడంలో CRDA విఫలమైన పక్షంలో ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. CRDA తన సొంత వనరుల నుంచి రుణ సేవలకు బాధ్యత వహిస్తుందని అందులో పేర్కొన్నారు. హామీలు ఇచ్చిన మొత్తంపై 2% గ్యారంటీ కమిషన్ CRDA చెల్లించాలని స్పష్టం చేశారు. దీంతో రాజధాని కోసం ఇప్పటివరకు చేసిన అప్పులు 40,000 కోట్లకు చేరాయి. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే అందుకు భిన్నంగా భారీగా అప్పులు తెస్తున్నారు. బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. అప్పులు తెస్తూ బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఎలా అవుతుందో ముఖ్యమంత్రికే తెలియాలని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు ప్రతి మంగళవారంలానే వచ్చే మంగళవారం కూడా అప్పు చేస్తోంది చంద్రబాబు సర్కార్. 3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని RBI సమీకరించి ప్రభుత్వానికి ఇవ్వనుంది.